హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఫ్రెషర్స్ రెగ్యులర్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ అన్నమాట. అంటే ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూలో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అనేసి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేకపోతే ఐటీ గురించి అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరు వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఎవ్రీడే మీరు ఫ్రీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనము ఫ్రెషర్స్కి రెగ్యులర్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. అవేంటి అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్, అంటే మన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏమున్నాయి అనేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. అండ్ ఫస్ట్లో మనము టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాం కదా, వాటికి లైక్ మన గురించి మనం చెప్పాలి అనమాట. అంటే ఏదో పెద్ద స్టోరీలా కాదు, మనం రెజ్యూమేలో ఏదైతే యాడ్ చేసామో అది మనము క్లియర్గా చెప్పాలన్నమాట. లైక్ అక్కడ ఏముందో అదే పాయింట్స్ కొంచెం మంచిగా కాన్ఫిడెంట్గా మంచి సెంటెన్స్ ఫార్మేట్ చేసి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఒక కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అదేంటి అంటే, మీ హాబీస్ ఏంటి, వాట్ ఆర్ యువర్ హాబీస్, అంటే మన హాబీస్ ఏంటో చెప్పాలన్నమాట. దానివల్ల వాళ్ళు లైక్ మన పర్సనాలిటీ గెస్ చేస్తారనమాట. అంటే మన హాబీస్ని బట్టి ఒక పర్సన్ హాబీస్ని బట్టి ఆ పర్సనాలిటీని గెస్ చేయొచ్చు కదా, అలా వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళకి మన హాబీస్తో ఎలాంటి యూజ్ అయితే లేదు కదా. ఎందుకు అడుగుతారంటే, మన హాబీస్ రెగ్యులర్గా ఎలా ఉంటాయి, యోగానా లేకపోతే మూవీస్ చూడడమా లేకపోతే ఇంకేదైనా, ఇలా వాళ్ళు గెస్ చేస్తారనమాట. సో మన హాబీస్ కూడా ఒకసారి చూసుకొని చెప్పాలి. అండ్ తర్వాత వచ్చేసరికి, వై షుడ్ వి హైర్ యూ, ఇది కూడా మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. వై షుడ్ వి హైర్ యూ అంటే, మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి. ఈ క్వశ్చన్ గురించి మనము డీటెయిల్గా ఒక వీడియోనే తీసుకున్నాము, ఒక్కసారి చెక్ చేయండి మన ఛానల్లో. సో అక్కడ నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా చేయొద్దు, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ హస్, అంటే మీకు ఇంకేమైనా అడగడానికి క్వశ్చన్స్ ఉన్నాయా అనేసి అడుగుతారనమాట. దానికి కూడా మనము ఆన్సర్ అనేది చెయ్యాలి. అండ్ మన ఆన్సర్ అనేది ఒక మంచి వేలో ఉండాలంట అన్నమాట. వే ఆఫ్ టాకింగ్ ఎవ్రీథింగ్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ లాస్ట్గా క్వశ్చన్ వచ్చేసి, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేసి అడుగుతారు. వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేసి మన దీనికి మనము ఆన్సర్ ఎలా చేయాలి అంటే, మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న స్కిల్స్ బేస్డ్గా లైక్ దానికి బయట మార్కెట్లో డిమాండ్ ఎంత ఉందో అంతనే చెప్పాలన్నమాట. మరీ ఎక్కువ చెప్పొద్దు, మరీ తక్కువ కూడా చెప్పొద్దు, దానికి ఎంత వర్త్ ఉంటుందో అంతే చెప్పాలన్నమాట. ఎస్, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మనము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఎలా ఆన్సర్ చేయాలి, ఆన్సర్స్ కూడా మనము డిస్కస్ చేద్దాం. అండ్ వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీ కజిన్స్, ఫ్యామిలీ, ఎవ్రీ వన్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఛాన్స్, బెటర్గా అటెండ్ అయ్యే ఛాన్స్ అనేది వాళ్ళకి దొరుకుతుంది కదా. సో మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసాము, ఒక్కసారి చూసేయండి. అండ్ నచ్చిన వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.